వెలుగులోకి వెళ్దాం ఒకసారి. దిగుమతులే దిక్కు, చుక్కల్లో రేట్లు, భగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు. రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూములున్నా పండేది పత్తి వరే. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునుడే. పప్పులు, మిల్లెట్స్ డిమాండ్స్ ఉన్న మన దగ్గర సాగు చేస్తలే. మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు. ఎంత మంచి వార్త ఇది. మంచిగా చేసినాం, అట్లే చేసినాం, ఇట్లే చేసినాం. అది చేపలు మొత్తం అన్ని చెరువులలో చేపలు పోసినాం అని చెప్పేసి అది గత ప్రభుత్వం చెప్పింది. 10 రూపాయలకు 20 రూపాయలకు కేజీ వస్తుందేమో అనుకున్నాం అందరం. ఇప్పుడు 20 రూపాయలకు 30 రూపాయలకు కిలో రావాలి. ఈ చేపల ధరలు పెరిగిపోయినాయి. తర్వాత మొత్తం అన్ని గొర్రెల పెంపకం జరిగింది మన దగ్గర. కోట్ల గొర్రెలు, మంచిగా కొత్త గొర్రెలు పెంచినాం. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాం, ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చామని చెప్పింది. అవి అంత ఉట్టిది. ఏంటంటే డ్రామా. ఇప్పుడు అది ఒక చిన్న బైక్ నెంబర్ వేసేసి ఆ బైక్ మీద 27 గొర్రెలు తీసుకొచ్చినట్టుగా వేసింది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఆ కథ అంతా అట్లున్నది. అయితే ఇక్కడ పంటలకు సంబంధించి అంటే కూరగాయలు కానీ, తర్వాత ఇక్కడ మిల్లెట్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ ఏం చెప్పిండే కాక అప్పుడు ఏ పొలంలో అంటే ఏ భూమిలో ఏ పంట వండాలో మేమే నిర్ణయిస్తాం. ఆడ వ్యవసాయ శాఖ అధికారులు వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు, మీ భూమిని చూస్తారు, పట్టుకుంటే అందులో నల్లదా తెల్లదా లేకపోతే ఎర్ర భూమి చూస్తారు. ఏ భూమిలో ఎర్రరేగడి నేల ఏ భూమి ఏం పండుతుంది, పంట పండుతుంది, నల్లరేగడి నేల ఏం పండుతుంది, ఏం కథ అంతా చూసుకుంటారు. మీరు పరీక్షలు చేస్తారు అని చెప్పి ప్రతి మండల కేంద్రంలో లేవు కానీ నియోజకవర్గ కేంద్రాల్లో భూసారా క్షేత్రం అని పరీక్షా కేంద్రాల్లో బిల్డింగ్ కట్టిన ఒక చిన్న బిల్డింగ్, దానికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. విషయం ఏంటంటే నిజంగా కూడా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొంతవరకు అందులో న్యాయం ఉంది కానీ వీళ్ళు చేయరు అధికారులు. అంటే వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకొని చేయాలి అసలు యాక్చువల్గా. అది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నది మట్టి నమూనాలు సేకరించడం కానీ, తర్వాత ఎక్కడైనా పంటలకు నష్టం జరిగితే చీడపీడలు ఏర్పడితే వాటికి సంబంధించి ఎటువంటి మందులు పిచికారీ చేయాలనేటువంటిది అవగాహన కల్పించాలి. కొంతమంది కల్పిస్తారు, కొంతమంది అయితే అసలు దాని గురించి పట్టించుకునే పాపాన పోతలేరు. కానీ అది జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే పంటలకు సంబంధించి మనం ఏం చేస్తున్నాం అంటే ఏం వేసినా కానీ ఒరేస్తున్నాం, లేకపోతే పత్తి వేసి పానం మీద తెచ్చుకుంటున్నాం తప్ప మిగతా పంటలు ఏవి కూడా పండిస్తలేరంట. దాంతో అంటే ఈ కూరగాయలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, మిల్లెట్స్ కానీ వీటన్నిటి కొరత ఏర్పడతా ఉంది. ఈ కొరత ఏర్పడితే మరి ఏడికెళ్ళి తెచ్చుకోవాలంటే తెలంగాణలో వండకపోతే పక్క రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాంతో ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఖర్చుతోటి రేట్లు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటా, పచ్చిమిర్చి, కర్ణాటక నుంచి క్యాప్సికం, మహారాష్ట్ర నుంచి ఉల్లి, ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డ, మహారాష్ట్ర కేరళ నుంచి అల్లం, ఎల్లిగడ్డలు, ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ నుంచి కందులు, ఇట్లా ఆయా రాష్ట్రాల నుంచి ట్రక్కుల ద్వారా వచ్చే సరుకులు దింపితే గాని రోజు మన నోట్లో ముద్ద దిగని పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 1.5 ఎకరాల సాగు భూములు ఉన్నప్పటికీ ఇక్కడ వరి, పత్తి తప్ప వేరే పంటలు పండిస్తలేరు. ఫలితంగా కూరగాయలు మొదలుకొని పప్పులు, నూనెల దాకా అన్నింటికీ ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సి వస్తుంది. అయితే అటు రవాణా ఛార్జీలు, ఇటు దళారుల కమిషన్లతో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి. కూరగాయల ధరలు మస్తు పిరమయ్యాయి. ఏటా 1000 కోట్ల రూపాయల కూరగాయల దిగుమతి జరుగుతుందంట. రాష్ట్రంలో మనం తింటున్న కూరగాయల్లో 40% మన దగ్గర వండుతున్నాయి. మిగిలిన 60% బయట రాష్ట్రాల నుంచి వస్తున్నవే. అదే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని నాటి బీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకున్నా కనీసం కూరగాయల సాగులోనూ స్వయం సమృద్ధి సాధించలేదు. ఈ కూరగాయలు, పండ్ల సాగు, మార్కెటింగ్ కోసం హార్టికల్చర్ శాఖ తరపున రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేదు. కనీసం రైతులకు చెప్పేటోడు కూడా లేదు. అంటే ఒక 5 సంవత్సరాల నిత్యావసర వస్తువులు ఒక 100% ఎట్లా పెరిగినాయో చూద్దాం. ఇప్పుడు డబుల్ అయిన రేట్లన్నీ మొత్తం కూడా పప్పులు, ఉప్పులు, నూనెలు ఏది చూసినా కానీ పిరమైపోయినాయి. ఇప్పుడు 5 ఏళ్ల కిందటితో పోలిస్తే నిత్యావసర వస్తువుల రేట్లు ఇట్లా ఉన్నాయి. 2019-20 ఎట్లున్నాయి, 2024-25 ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. కిలో బియ్యం 2019-20 25 రూపాయలు ఉంటే 2024-25 50 రూపాయలు అయింది, డబల్ అయింది. కందిపప్పు 2019-20 75 రూపాయలు ఉంటే 180 రూపాయలు అయింది. 2024-25 డబల్ కన్నా డబల్ అయిపోయింది. పెసరపప్పు 97 రూపాయలు ఉండే 170 రూపాయలు అయింది. పల్లీలు 40 రూపాయలు ఉండే 130 రూపాయలు, అంటే ఇక 200% పెరిగింది. ఇది ఉల్లిగడ్డ 8 రూపాయలు ఉండే 60 రూపాయలు అయింది. ఎల్లిగడ్డ 90 రూపాయలు ఉండే 350 రూపాయలు అయింది. అల్లం 90 రూపాయలు ఉండే 250 రూపాయలు అయింది. ఆలుగడ్డ 20 రూపాయలు ఉండే 35 రూపాయలు అయింది. కోడిగుడ్డు 3 రూపాయలు ఉండే 6 రూపాయలు అయిపోయింది. మటన్ 550 రూపాయలు ఉండే 800 రూపాయలు అయింది. ఒకవేళ మటన్ నిజంగా అది గొర్రెలు బిర్రెలు బాగా పెంచితే
ఈ 550 రూపాయలు ఉంటుంది 300 200 300 రావాలి. గొర్రెలు మళ్ళీ గొల్ల కుర్మలకు ఫుల్ గా ఇచ్చినాం, కోటీశ్వరులు చేస్తాం అని చెప్పి. చికెన్ 140 రూపాయలు ఉండే, 240 అయింది. పాలు అర లీటర్, హాఫ్ లీటర్ 24 రూపాయలు ఉండే, ఇక 32 రూపాయలు అయింది. అడ్డగోలు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మన దగ్గర ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ కు అనుగుణంగా మన పంటలు పండిస్తే మనకు అంటే అక్కడ మార్కెట్లో రేటు కూడా ఉంటుంది. తర్వాత ఎనుమానముల మార్కెట్, ఇప్పుడు వరంగల్ ఎనుమానముల మార్కెట్, తర్వాత అక్కడిక్కడ ఏం చేస్తుంటారంటే దళారులు, మధ్య దళారులు ఏం చేస్తుంటారంటే ఒక కృత్రిమ డిమాండ్ను క్రియేట్ చేస్తారు. కృత్రిమంగా అక్కడ ఏం చేస్తుంటారంటే ఇక్కడ రేట్ ఎక్కువ వస్తున్నట్టు రేట్ ఎక్కువ వస్తుందని చెప్తారు. ఏది ఇప్పుడు పసుపు వచ్చింది అనుకో, పసుపు వస్తే మస్తు రేట్ వస్తుందని చెప్పేసి ఓ నాలుగు సంచులు కొంటారు. కొన్న తర్వాత అందరు రేట్ వస్తుందని చెప్పేసి వీటికి తీసుకురాగానే మొత్తం తగ్గించేసి ఆపేస్తారు, కొనుగోలు ఆపేస్తారు. ఇవన్నీ కూడా జిమ్మికులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రైతులు అక్కడ మోసపోతూ ఉన్నారు. కాబట్టి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, అక్కడ అధికారులపైన ఉంటుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,